సీత, చీకట్లో ఏం చేస్తున్నావు? ఈ పాడు జన్మ ఇచ్చిన దేవుణ్ణి తిట్టుకుంటున్నాను. నన్ను త్వరగా తీసుకుపోమని ఆ దేవుడిని వేడుకుంటున్నాను. సీత, ఏం మాటలవి? ఇవి మాటలు కావు, కడుపులో మంటలు. ఏమైంది సీత? ఏది కాకూడదు అనుకున్నాను అదే అయింది. నా మొగుడు అని హస్తమానం కలవరించాను. నా మొగుడు నాకు మాత్రమే అని కలలు కన్నాను. వెరిబొగులుదాన్ని ఇంత త్వరగా దూరం అయిపోతారని ఊహించలేకపోయాను. దూరం అయిపోతున్నానని ఎందుకు అనుకుంటున్నావు? ఇంకొకళ్ళు దగ్గరైతే నేను దూరం అయిపోతున్నానని తెలుసుకోలేనంత తెలివి తక్కువదాన్ని కాదు. సీత, వద్దు, మనసులో లేని ప్రేమ మాటల్లో వద్దు. నన్నంత మృదువుగా పిలవద్దు. నన్ను ఇంకా మోసం చెయ్యొద్దు. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. మోసం చేయటం ఏంటి? అవ్వా, ఇది ఆఫీసే, 10 మంది చూస్తారే అన్న ఇంగితం కూడా లేకుండా దాన్ని కౌగులించుకున్నారంటే ఎంత బరి తెగించారో. చిచి! సీత, పాపం సుధ తన తల్లిదండ్రులు యాక్సిడెంట్ లో చచ్చిపోయారని చెప్పి బాధపడుతుంటే గట్టిగా కౌలించుకుని ఓదారుస్తున్నారు. రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా అని ఎన్ని కథలైనా అల్లుతారు. సీత, ఏటరుస్తారు? ఆ మాత్రం గొంతు నాకు ఉంది, నేను అరవగలను. ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది బాగతో. సీత, సుధకి నాకు మధ్య కేవలం స్నేహం తప్ప నువ్వు అనుకుంటున్న సంబంధం లేదు. ప్రమాణం చేసి చెప్తున్నాను,